బోలా గుహల బోరా గుహలు అసలు సీసలు ముచ్చట ఇప్పుడు ఉంటుంది చూడు. విశాఖపట్నం సొరంగం అది ఎక్కి లోపలికి పోతే ఒక అర్ధ గంట నడిస్తే విశాఖపట్నం వస్తుంది. ఐరన్ మెట్లు సాయిబాబా బొమ్మ లాగుంది చూడు. అదా చూస్తే సాయిబాబా బొమ్మ లాగుంది చూడండి. ఇది సాయిబాబా బొమ్మ లాగా కనపడుతుంది నాకైతే. అది యాక్చువల్గా ఇదేంటంటే గబ్బిలాలు టాయిలెట్ పోతాను నెట్టుంది ఆ వాటర్ అనిపిస్తుంది నాకు. ఈ కలర్ స్టోన్స్ ఆడున్నాయో తెలవట్లేదు మాకు. ఇదే కలర్ స్టోన్స్. ఇక ఎక్కడ పోయినా లవర్స్ అయితే పక్కా ఉంటారు. వాళ్ళ సింబల్స్ లేనిది కష్టం. ఏ కొండలు ఏ గుట్టలు ఏ గృహాలు వాళ్ళు లేనిది లేదు. సృష్టికర్తలు కొండలకు వాళ్ళే. బలగున్నావు. పోతున్నావా? టికెట్ తీసుకున్నావు పైకి వస్తుంది. ఇదే ఇదే అనేది అయ్యా నువ్వు మొహానే చెప్పేసినావు మరి. ఎన్ని సీట్ల లోపల ఉంటాయి ఇప్పుడు? ఏమో దొరికిందా? మాస్క్లే ఉన్నాయి ఇక్కడ అన్ని. కొంచెం కిందికి పోవాలి. హైట్ ఉన్న వాళ్ళు మాలా హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది. వేద్దామంటే అక్కడ దాకా లిఫ్ట్ లేదు. ఇటు నుంచి కూడా సొరంగా ఉంది. ఇది పీక్స్ లో ఉంది కొండ. ఇంకా పైకి పోతాను. మన పైకి పోయి వచ్చినాక ఇల్లు పోగలుగుతాం. లేకపోతే ఇళ్ళ పోతే పైకి పోలేము. ఇది ఏ దేవుడు కూడా అనేది మనకు అర్థం కావట్లే. ఇదంతా కారుతుంది. నువ్వు క్లియర్ చూడండి. ఇక్కడ వాటర్ శబ్దం కూడా మీకు వినబడుతుంది. మొత్తం కారుతుంది. ఇంకో వాటర్. ఓకేనా? ఇప్పుడు దాకా అరకుకు వచ్చిన ట్రిప్పులలో ద బెస్ట్ ఇదే అనిపించింది మనకైతే. నీకు? నాకు కూడా ఇదే చాలా. ఇప్పుడు ఎంత లోతులో పీక్స్ లో దీన్ని అంటే దీన్నే పాతాళ లోకం అని కూడా అనొచ్చేమో. మొత్తం సొరంగాలు ఇవన్నీ ఇట్లా మీకు కనపడే అన్ని సొరంగాలు. ఈ సొరంగం, ఈ సొరంగం, ఇది సొరంగం కిందికి ఉంది. అక్కడికి పోతే 10 అంతస్తులు కిందికి పోయినాయి. వీళ్ళు కూడా రాయడానికి వేరే కిందికి ఉంది నడవాల్సి వస్తుంది. అసలు మామూలు లేదు ఇది. ట్రై చేసిన